వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నా టూత్ చెకప్ కోసం నేను కృష్ణతేజ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చాను. ఇది తిరుపతిలో ఉంది, ఎందుకంటే మేము కూడా తిరుపతిలో ఉన్నాం దగ్గరే కాబట్టి. ఇది కాలేజ్ ప్లస్ డెంటల్ క్లినిక్ అన్నమాట. సో ఇక్కడ చాలా బాగా చూస్తారు. ఇంతకుముందు వచ్చినప్పుడు చూసింది ఆ అమ్మాయే. సో ఇది నెక్స్ట్ డే వీడియో తీశాను. లాస్ట్ జ్ఞానదంతం అంటారు కదండి, అది కొంచెం రావటానికి ఇబ్బందిగా ఉందనేసి చెకప్ కోసం అని వచ్చాను. సో ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది కన్సల్టింగ్ రూమ్. సో అక్కడంతా నిన్నే చెకప్ అయిపోయింది. ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో మీ కాలేజ్ అంతా ఎలా ఉందో మీకు చూపించడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను. చెకప్ మాత్రం బాగా చేస్తున్నారు, ట్రీట్మెంట్ చాలా బాగుంది. సో అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ని. సో ఇది వచ్చి క్లీనింగ్ డెంటల్ని క్లీనింగ్ చేసేది. ఈ పక్క ఉండేది పీజీ స్టూడెంట్స్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయి కదా, చిన్న చిన్న సమస్యలు, అది దాని డిపార్ట్మెంట్ ఈ పక్క అనమాట. ప్రతిదానికి డివిజనబుల్ డిపార్ట్మెంట్ ఉంది. సో మొత్తానికి నేను ఇంకొకసారి మీకు రౌండ్ వేసి చూపిద్దామని ఈ వ్లాగ్ తీశాను. ఒకసారి చూడండి. మొత్తం ఈ పక్క ఉన్నది ఎక్స్రే రూమ్, ఈ పక్క ఉన్నది కన్సల్టింగ్ రూమ్. ఇది టూత్ది ఎక్స్రే తీయడానికి ఈ రూమ్కి తీసుకొచ్చారు. సో ఇవి నా రిపోర్ట్స్ అండి, ఇవన్నీ నా రిపోర్ట్స్. అవి కూడా మీకు వీడియో తీసి పెట్టాను చూడండి. సో ముందరికి వెళ్ళి బిల్ పే చేయాలి. ఒక్కసారి చెకింగ్కి ఇచ్చి బిల్ పే చేయాలండి. ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్క్లూజన్ తీసుకొని వద్దామని ముందరికి వెళ్ళాను, రిపోర్ట్స్ ఒక క్లారిటీ కోసం. సో ముందరికి వెళ్తూ ఉన్నా. సో లాస్ట్కి బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నారు, అన్నీ ఎలా ఉన్నాయని బాడీలో. బ్లడ్ ఇచ్చి టెస్ట్కి రిటర్న్ అవుతుండగా నాకు ఒక స్కల్ కనిపించింది. ఆ స్కల్తో ఒక వీడియో చేసి షార్ట్ కూడా చేశాను చూడండి, అది మీకు పెట్టాను. సో ఇప్పుడు దీంతో వీడియో చేస్తుండగా ఎక్స్రే కంప్లీట్ అయింది, ఒకసారి ఎక్స్రే డీటెయిల్ తీసుకోండి అని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది, నర్స్ అన్నమాట. సో బిల్ పే చేసి ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళాను. నా రిపోర్ట్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని ఎక్స్రే కోసం వెళ్తున్నాను. మొత్తం ఒకసారి రౌండ్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇదేనండి వ్లాగ్, ఈరోజు వ్లాగ్. ఇంకా దీని తర్వాత ఇంటికి రిటర్న్ అవ్వాలి. చూసారా నా ఎక్స్రే ఎలా ఉందో? నా పన్ను అయితే చాలా బాగుంది. రిటర్న్ అయ్యేటప్పుడు నా గేట్ ముందర ఎవరో స్టూడెంట్ డబ్బులు పడేసుకున్నారు, అది నా కళ్ళకు దొరికిందనమాట. సో అతను వచ్చేంతవరకు వెయిట్ చేశాను. ఇద్దరు పిల్లలు చాలా కంగారుగా వచ్చారు. సో వాళ్ళని డీటెయిల్స్ అడిగి కొంచెం క్లాస్ పీకి అమౌంట్ రిటర్న్ చేశాను. ఇదే